E6 టీవీ న్యూస్ అప్డేట్స్. వెలిగొండ జలాల విడుదల. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో రైతుల పండుగ వాతావరణం. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. ఈరోజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బేస్తవారిపేట వై జంక్షన్ నుండి కంబం పట్టణంలోని కందులాపురం సెంటర్ కాలేజ్ రోడ్డు మీదుగా గచ్చు కాలువ వరకు పెద్ద ఎత్తున భారీ ట్రాక్టర్ ర్యాలీని స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ప్రజల రైతాంగపు దశాబ్దాల నాటి కళ నెరవేరుతున్న చారిత్రాత్మక ఘట్టం ఆసన్నమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను ఎన్నడూ లేని విధంగా వేగవంతం చేశారు. నాడు ఇదే వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ నెల 31వ తేదీన వెలిగొండ జలాలను జాతికి అంకితం చేస్తూ విడుదల చేయనుండడం ఎంతో శుభపరిణామం. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వెలిగొండ నిర్వాసితుల కష్టాలను గుర్తించి వారికి తగిన నష్టపరిహారాన్ని అందజేసి ఆదుకున్న ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరువు ప్రాంతాలైన మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతాభావంతో గిద్దలూరు నియోజకవర్గంలో విశేష వేడుకలు నిర్వహించనున్నాం. ఈ ర్యాలీ కార్యక్రమంలో కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకత్వం, అభిమానులు, ప్రజాప్రతినిధులు, రైతులు మరియు నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశం పట్ల తనకున్నటువంటి అపరిమితమైనటువంటి ప్రేమను మరొకసారి రుజువు చేసుకుంటూ ఈ నెల 31వ తారీఖు నాడు వెలుగొండకి కృష్ణా మనకి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయబోతా ఉన్నాడు. 1996వ సంవత్సరంలో వెలుగొండకు భూమి పూజ చేసింది నాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారైతే ఈరోజు 2026 ఆగస్టు 31వ తారీఖు నాడు నీళ్లు వదులుతున్నది కూడా నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చినటువంటి హామీ మేరకు, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశానికి మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇస్తామని చెప్పి జిల్లా ఇచ్చేశాడు. వెలుగొండ జలాలను మీకు అందిస్తానని చెప్పి మొదటి ఫేజ్ అనేటువంటిది రేపు ఆగస్టు 31 నాడు మాకు నీళ్ళని ఇవ్వబోతా ఉన్నాడు. ఇదే కాకుండా ఈ ప్రాంత రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకునే దానిలో భాగంగా హార్టికల్చర్ హబ్ని కూడా ఏర్పాటు చేసి రాయలసీమ జిల్లాలతో పాటు మార్కాపురం జిల్లాని చేయడం ద్వారా రాబోయే సంవత్సర కాలంలో 40,000 కోట్ల రూపాయలని ఈ ప్రాంతంలో ఈ యొక్క రాయలసీమ మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి హార్టికల్చర్ పంటలకి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించబోతా ఉంది. ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు అనేది మా ప్రాంత ప్రజల యొక్క జీవనాడి. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చినట్లయితే మా యొక్క 4 నియోజకవర్గాలు గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, ఉదయగిరి, బద్వేలు నియోజకవర్గాలు మొత్తం 6 నియోజకవర్గాలకి 4,30,000 ఎకరాలకి సాగునీరు, 15 లక్షల మందికి త్రాగునీరు అందించబోతా ఉంది. ఈ యొక్క ప్రాంతంలో మాకు ఇంతవరకు కూడా పంటలు వేసుకోవాలంటే ఆకాశం వైపు చూసినటువంటి వ్యక్తులు రేపు మాకు కృష్ణలో నీళ్లు వస్తే కాలువల ద్వారా పారగట్టుకొని ఈ ప్రాంతంలో రైతాంగము అన్ని విధాలుగా సంతోషంగా ఆదాయాన్ని పెంచుకొని ఉండబోతున్నాడు. దానికి కారకుడు అపర భగీరథుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ఈ రోజు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడినటువంటి ప్రాంత ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని మోసగించవచ్చు అనేటువంటి ఒక లక్ష్యంతో సెట్టింగులు పెట్టి జాతికి అంకితం అని చెప్పి ఆ రోజు వెలుగొండ ప్రాజెక్ట్ నేను ప్రారంభోత్సవం చేస్తున్నా అన్నాడు. కానీ మా ప్రాంత ప్రజలు ఇతను చేసినటువంటి మోసాన్ని గుర్తెరిగి అతను నీటిని అబద్ధ ప్రచారంతో జాతికి అంకితం చేస్తే ప్రజలు నిజంగానే అతని ఇంటికి అంకితం చేశారు అతన్ని మొన్న జరిగినటువంటి ఎన్నికలలో. ఏది ఏమైనా ఈ ప్రాంత ప్రజలకు చేసినటువంటి మేలులని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని
గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గుండెలలో పెట్టుకొని పూజిస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. మొన్నటికి మోటార్ సైకిల్ ర్యాలీలు చేశాం, దేవుడి దగ్గరకు పోయి పూజలు చేశాం. వెలుగొండ నీరు ఇస్తున్నటువంటి ఈ ముగ్గురు మా నాయకులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిన్ను నూరేళ్ళ నుండి ఇదే విధంగా సుపరిపాలన అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు రైతాంగం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ రోజు బెస్తవారిపేట, ఖమ్మం, అర్ధవీడు మండలాల నుంచి వందలాదిగా ట్రాక్టర్లు వేసుకొని రైతాంగం రావడం జరిగింది. అలాగే ఎల్లుండి మా యొక్క మైనార్టీ సోదరులు, తర్వాత ఖమ్మంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు వారి కుటుంబ సభ్యులతో బోనాలు సమర్పించే కార్యక్రమం, అలాగే 30వ తారీఖు నాడు గిద్దలూరులో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించే కార్యక్రమం, 31వ తారీఖు నాడు మా కళలను నిజం చేస్తూ, మా కళలను సాకారం చేస్తూ మా ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంగా లక్షలాది మంది ఈ ప్రాంత ప్రజలు తరలి వెళ్లి ఆ యొక్క నీరు ఇక్కడికి వస్తున్నప్పుడు ఆ గంగమ్మను స్వాగతించి అపర భగీరథుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఆయనకు ఘన స్వాగతం పలకాలని ఈ ప్రాంత ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒక్కసారి అపర భగీరథుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గ ప్రజల తరపున, గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వెలుగొండ జలప్రదాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వెలుగొండ జలప్రదాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఎన్డీఏ కూటమి ఐకమత్యం, ఎన్డీఏ కూటమి ఐకమత్యం. ఇవి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 TV.